ఇండియన్ మూవీస్ పరంగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాలను చూసుకుంటే కొన్ని సినిమాలను అంచనాలను మించి బడ్జెట్ తో రూపొందాయి. కల్కి మూవీ 600 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందింది. ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీల కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త సినిమాకు 850 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించబోతున్నారు. ఈ బడ్జెట్లు చూసి నోళ్లు వెళ్లబెడుతూ ఉండగా మరోపక్క ఒక బాలీవుడ్ మూవీ ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా ఊహించని రేంజ్ భారీ బడ్జెట్ తో హాలీవుడ్ మూవీస్ ను సైతం మించిపోయే రేంజ్ బడ్జెట్ తో రూపొందబోతుంది. ఆ సినిమానే 2 పార్ట్లుగా వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రూపొందుతున్న రామాయణ సినిమా. ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా ఊహించని రేంజ్ లో ఈ 2 పార్ట్లు కలిపి ఏకంగా $500 మిలియన్ కి పైగా బడ్జెట్ తో 2 పార్ట్లు రూపొందబోతున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో భాగంగా రివీల్ చేశారు. కోవిడ్ టైం నుండే ఈ సినిమా బడ్జెట్ ను ఎస్టిమేట్ చేసి ఎంత కావచ్చు అన్నది ఒక అంచనా వేసి దాని ప్రకారం బడ్జెట్ ను కేటాయించామని, ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 4,250,000 కోట్లకు పైగా బడ్జెట్ తో 2 పార్ట్లుగా ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ ప్రకారం బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో రూపొందగా బాక్సాఫీస్ దగ్గర రికవరీని అందుకోవాలి అంటే బాహుబలి 2, పుష్ప 2 లాంటి సినిమాల కలెక్షన్లను మించిన ప్రభంజనాన్ని ఆల్ ఓవర్ ఇండియా అలాగే వరల్డ్ వైడ్ గా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి మొదటి పార్ట్ రిలీజ్ కాబోతూ ఉండగా రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ కాబోతుంది. మరి ఇంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఇంతవరకు బడ్జెట్ కి తగ్గ రికవరీని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.